గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మన ఏపీ గవర్నమెంట్ డిస్టిక్ వైజ్గా రిలీజ్ చేస్తున్నటువంటి జాబ్ నోటిఫికేషన్లో భాగంగా ఈరోజు మరొక డిస్టిక్ నుంచి అయితే ఒక జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసిందండి. జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ నుంచి అయితే ఈ జాబ్ నోటిఫికేషన్ మనకు వచ్చింది. సొంత జిల్లాలో ఉండి లేదా సొంత గ్రామాల్లో ఉద్యోగం చేసుకునే వారికి ఇది ఒక మంచి అవకాశమనే చెప్పాలండి. కాబట్టి అర్హత అవకాశం ఉన్న మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరి ఉద్యోగానికి అప్లై చేయండి. దీనికి ఎటువంటి ఎగ్జామ్ ఫీ, ఎటువంటి అప్లికేషన్ ఫీ లేదండి. జస్ట్ అప్లై చేస్తే సరిపోతుందండి. మెరిట్ ద్వారా అయితే ఈ రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారండి. కుదిరితే ఒక ఇంటర్వ్యూ లేదంటే జస్ట్ మెరిట్ లిస్ట్ ద్వారానే చూస్తున్నారండి. మొట్టమొదటిగా ఆఫీస్ ఇన్ఛార్జ్ పోస్ట్ అండి. ఇది కాంట్రాక్ట్ బేస్ మీద అయితే భర్తీ చేయనున్నారండి. శాలరీ వచ్చేపాటికి ప్రతి నెల మనకి అక్షరాల 33,100 రూపాయలు అయితే ఇస్తారండి. ఏజ్ విషయానికి వచ్చేపాటికి 30 నుంచి 45 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. దీని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ సోషల్ వర్క్, సోషాలజీ, హ్యూమన్ రైట్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సైకాలజీ చేసి ఉండాలండి. అలాగే రెండో పోస్ట్ వచ్చేపాటికండి కుక్ అండి. శాలరీ విషయానికి వచ్చేపాటికండి 9,930 రూపాయలు అయితే ఇస్తారు. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికండి 10th క్లాస్ పాస్ అయినా ఫెయిల్ అయినా సరిపోతుందండి. ఏజ్ విషయానికి వచ్చేపాటికి 30 నుంచి 45 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చండి. ఇది అవుట్ సోర్సింగ్ బేస్ మీద అయితే భర్తీ చేయనున్నారు. కుకింగ్లో మనకి 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలన్నారండి. అది గవర్నమెంట్ పరంగానే ప్రైవేట్ పరంగానే పర్వాలేదండి. మూడో పోస్ట్ వచ్చేపాటికి హెల్పర్ అండి. 7,944 రూపాయలు శాలరీ అయితే ఇస్తారు. 30 నుంచి 45 సంవత్సరాల లోపు ఉన్న మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లై చేయొచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికి 7th క్లాస్ పాస్ అయినా ఫెయిల్ అయినా సరిపోతుందండి. 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలన్నారండి కుక్ విషయంలో కూడా. ఇది గవర్నమెంట్ అయినా ప్రైవేట్ అయినా పర్వాలేదండి ఎక్స్పీరియన్స్. ఇది అవుట్ సోర్సింగ్ బేస్ మీద అయితే భర్తీ చేయనున్నారు. నాలుగో పోస్ట్ వచ్చేపాటికండి హౌస్ కీపర్ అండి. 7,944 రూపాయలు అయితే ఇస్తారు. 30 నుంచి 40 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చండి. 10th క్లాస్ పాస్ అయినా ఫెయిల్ అయినా సరే ఎలిజిబుల్ అండి. అవుట్ సోర్సింగ్ బేస్ మీద అయితే భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ మనకి జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి వారి కార్యాలయం అన్నమయ్య జిల్లా నుంచి అయితే వచ్చిందండి. ఇంకా ఐదో పోస్ట్ వచ్చేపాటికండి ఎడ్యుకేటర్ అండి. పార్ట్ టైం అన్నమాట. శాలరీ వచ్చేపాటికి 10,000 అయితే ఇస్తారు. 30 నుంచి 45 సంవత్సరాల లోపు ఉన్న మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికి బీఎస్సీ బీఈడీ చేసిన వాళ్ళకైతే తీసుకుంటారండి. 3 సంవత్సరాలకి ఎవరికైనా ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఎక్కువ ఉంటుందండి. ఇది కాంట్రాక్ట్ బేస్ మీద అయితే తీసుకుంటున్నారండి. ఆరో పోస్ట్ వచ్చేపాటికండి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కమ్ మ్యూజిక్ టీచర్ అండి. ఇది పార్ట్ టైం టీచర్ అన్నమాట. శాలరీ వచ్చేపాటికి 10,000 అయితే ఇస్తున్నారండి. 30 నుంచి 45 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికి 10th క్లాస్ సర్టిఫికేట్స్, అలాగే డిప్లొమా ఇన్ ఎంబ్రాయిడరీ, ట్రయలరింగ్, హ్యాండ్క్రాఫ్ట్ ఇవి చేసి ఉండాలండి. కాంట్రాక్ట్ బేస్ మీద అయితే తీసుకుంటున్నారండి. పీటీ ఇన్స్ట్రక్టర్ కమ్ యోగా టీచర్ అండి. ఇది పార్ట్ టైం టీచర్ అండి. శాలరీ వచ్చేపాటికి 10,000 అయితే ఇస్తారు. 30 నుంచి 40 సంవత్సరాల లోపు అభ్యర్థులు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేపాటికి డిగ్రీ చేసి ఉండాలండి, లేదా డిప్లొమా ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ అయినా చేసి ఉండాలండి. కాంట్రాక్ట్ బేస్ మీద అయితే తీసుకుంటున్నారు. దీనికి వర్కింగ్ టైం వచ్చేపాటికండి ఉదయం 6:30 నుంచి 7:30 వరకు ఉంటుందండి. సాయంత్రం 4:30 నుంచి 5:30 వరకు ఉంటుంది. అలాగే సండేస్లో వచ్చేపాటికండి ఉదయం 6:30 నుంచి 8:30 వరకు, సాయంత్రం 4:30 నుంచి 6:30 వరకు అయితే ఉంటుందండి. ఇది రీజనబుల్ టైమ్స్ ఏనండి. దీంతోపాటు మన ప్రైవేట్గా కూడా ఏదైనా వర్క్ చేసుకోవచ్చు. అలాగే హెల్పర్ కమ్ నైట్ వాచ్మెన్ అండి. దీనికి ఉమెన్స్ మాత్రం అప్లై చేయాలండి. ఇది అవుట్ సోర్సింగ్ పోస్ట్ అండి. శాలరీ 7,944 రూపాయలు అయితే ఇస్తారు. 30 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చండి. 7th క్లాస్ పాస్ అయినా ఫెయిల్ అయినా దీనికి అప్లై చేసుకోవచ్చు. 3 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉంటే ప్రిఫరెన్స్ అనేది ఇస్తారండి. అంటే గవర్నమెంట్ అయినా ప్రైవేట్ సెక్టార్లో అయినా ఈ ఎక్స్పీరియన్స్ తీసుకుంటారండి. కాబట్టి అర్హత అవకాశం ఉన్న మెయిల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఏపీలోని అన్ని జిల్లాల వారు అప్లై చేసుకోవచ్చండి. దీనికి అప్లై చేయాలంటే లాస్ట్ డేట్ వచ్చేపాటికి 13/12/2024 సాయంత్రం 5 గంటల లోపు జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి వారి కార్యాలయము ఆపోజిట్ కేటీఎస్ ఫంక్షన్ హాల్, నుండుపల్లి రోడ్, రాయచోటి, అన్నమయ్య జిల్లాకు వచ్చి అప్లై చేయాల్సి ఉంటుందండి. సో ఏదైనా సరే ఈ డేట్లో మాత్రం అప్లై చేయాలి. డేట్ దాటిన తర్వాత అప్లై చేసే అప్లికేషన్స్ అయితే తీసుకోరండి. ఈ పోస్ట్కి అప్లై చేయాలనుకున్నవారండి స్క్రీన్ మీద కనబడే విధంగా ఈ విధంగా మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఉంటుందండి. ఈ అప్లికేషన్ ఫామ్ని మీరు డౌన్లోడ్ చేసుకొని దీనికి ప్రింట్ తీసి మీరు ఫిల్ చేసి దీంతోపాటు మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్,
మీకు ఏదైనా ఎక్స్ట్రా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఉంటే అవన్నీ జత చేసి అక్కడికి వెళ్ళి మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ కానీ, నోటిఫికేషన్ లింక్ కానీ, అప్లికేషన్ లింక్ కానీ ప్రతిదీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. అందులోకి మీరు వెళ్ళి 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే ఈ పోస్ట్కి అప్లై చేయండి. మీకు ఏదైనా సరే రెఫరెన్స్ చేసుకునే అవకాశం ఉంటే చేయండి అండి. అది ఖచ్చితంగా మీకు హెల్ప్ అయ్యే అవకాశం ఉందండి. లేకపోతే మీరు ఓన్గా ట్రై చేయండి. అలాగే మీరు ఏ జిల్లా నుంచి అయితే చూస్తున్నారో ఆ జిల్లా నేమ్ కనుక కామెంట్లో పెడితే అక్కడ ఉన్నటువంటి జాబ్ మేళా కానీ లేదా ఇలాంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పోస్టులు లేదా గవర్నమెంట్ పోస్టులు ఏదైనా ఉంటే తప్పక నేను మీకు అప్డేట్ ఇస్తానండి. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.